ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్గున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरद्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जय बलभद्र सुभद्राय कृष्णाय जय नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे. एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च. एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्ण 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 हरे राम राम हरे हरे. हरे कृष्ण माता जी. हरे कृष्ण प्रभा माता जी दंडवत प्रणाम. भावनारम्मा. ఓకే ప్రణామ్స్ ప్రభుజీ. బాగున్నారా ప్రభుజీ? బాగున్నాం మాతాజీ. కృష్ణుడి దయ వల్ల అంతా బాగున్నామండి. ఓకే, సో మనము జస్ట్ వి విల్ డూ ఎ రీక్యాప్. ఓకే, మనము ఏం నేర్చుకున్నాము నిన్న? యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి నా నిబధ్యతే. దీనివల్ల మనకి అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునుని ద్వారా? మనకి ఏం చేయాలంటున్నాడు? యదృచ్ఛా లాభ సంతుష్టో అంటే ఏమిటి మీనింగ్? వచ్చిన దాంతో మనము తృప్తి చెందాలి. భగవంతుడు ఏమంటున్నాడు? ఎక్కువ ఆర్జించడం కానీ, ఎక్కువ కష్టపడి ధనాన్ని నిల్వ చేయడం కానీ, విపరీతమైనటువంటి కష్టపడుతుంటారు. మనం చూస్తున్నాం. మనకి ఎంత మనం సంపాదించిన దాంట్లో మేబీ 10%, 20% కూడా మనం అనుభవించము. మిగతా 90% అలాగే బ్యాంకుల్లో పడి ఉంటుంది. తర్వాత మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. లేకుంటే ట్యాక్స్ కట్టడం కానీ ఇలాగ అయిపోతుంటుంది అనమాట. అందుకే చాలా క్లియర్గా చెప్తున్నాడు భగవంతుడు, యదృచ్ఛా లాభ సంతుష్టో, వచ్చిన దాంట్లో తృప్తి చెందాలి. కానీ ఇప్పుడు మనం చేస్తున్నది కంప్లీట్లీ ఆపోజిట్. కాబట్టే ఏ మనిషికి కూడా సుఖం అనేటువంటిది లేదు. ఎప్పుడూ ఒక గాడిదలాగా చాకరీ చేస్తూనే ఉంటారు. డబ్బులు ఆర్జించడానికి అటు ఇటు పరిగెత్తుతుంటారు. పొద్దున్న 6 గంటలకి లేవడం చూస్తూనే ఉన్నాము సిటీస్లో. మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. 6 గంటలకే రెడీ అయిపోయి బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ బస్సు పెట్టుకుని వెళ్ళాలి 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు. అక్కడ మనకి సిటీలో, విజయవాడ చుట్టుపక్కలంతా మనం చూస్తున్నాము. అలాగే హైదరాబాద్లో కూడా కొంతమంది అయితే, ఇప్పుడు నేను కూడా నిజామాబాద్లో వర్క్ చేసేటప్పుడు హైదరాబాద్లో వీకెండ్స్లో 4 గంటలకి లేచి 5:30 బస్సు పట్టుకుంటే 9:30కి నేను చేరేవాడిని హైదరాబాద్ నుంచి నిజామాబాద్. వీక్లీ వన్స్ ఫ్యామిలీ గురించి ఇక్కడికి వచ్చేవాడిని. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత కష్టపడేవాళ్ళము. బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు మార్నింగ్ 9 o'clock బ్యాంక్ ఓపెన్ చేస్తే 9:30 మేనేజర్ అంటే కొద్దిగా ముందుకునే వెళ్ళాలి. 9:30కి మనం కనుక ఓపెన్ చేస్తే నైట్ 10:30, 11 అయినప్పటికీ కూడా ఇంకా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు. సో అటువంటి అంటే ఇప్పుడు మనకు అనిపిస్తుంది, అంత కష్టం మనం చెయ్యాలా, అంత కష్టపడి ఉండాలా ఆ టైము కనుక. అంటే ఎంతోమంది ఇప్పుడు మనం చూస్తున్నాము బ్యాంకుల్లో కూడా పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. అలాగే గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఒక దగ్గర, హస్బెండ్ ఒక దగ్గర. బిజినెస్ మనం చూస్తున్నాము, పొద్దున్నే ఫస్ట్ మనమే స్టార్ట్ చేయాలి అని ఓపెన్ చేసేయడము 8, 8:30కి. తర్వాత రాత్రి 10, 10:30, 11 గంటలకి చిన్న డబ్బా తీసుకెళ్ళి మధ్యాహ్నం ఏదో తినడము, తిన్నామా లేదా అనే విధంగా. సో దీని మీద ఏమవుతుంది? మన హెల్త్
ఇట్ విల్ ఎఫెక్ట్ పీపుల్ హు ఆర్ స్ట్రగ్లింగ్, వాళ్ళ హెల్త్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ హెల్త్. ఎందుకంటే వరీస్ ఉంటాయి కదా, ఏం చేస్తున్నారో ఏమో అని. సో ఒక ఫ్యామిలీ ఒక దగ్గర, హస్బెండ్ ఒక దగ్గర, ఆర్ హస్బెండ్ పిల్లలు ఒక దగ్గర, ఆవిడ ఒక దగ్గర, ఇలాగ. అంటే ఈ కష్టాలు అనేటువంటిది మనము వీ హ్యావ్ టు థింక్ ఎంతవరకు వర్క్ చేయాలి, ఎంతవరకు వర్క్ చేసి ఎంత సంపాదన, అంటే హౌ మచ్ ఈస్ టూ మచ్ అనేటిది మొన్న నేర్చుకున్నాం కదా మనం. ఎంత అయితే మనం హ్యాపీగా ఉండగలము అనేటువంటిది మనం నేర్చుకోవాలి. సో ఎదృచ్చ లాభ సంతుష్టో అంటే మరి ఫ్యూచర్కి ఎలాగండి, అన్నీ చూసుకోవాలి కదా అంటే భగవంతుడు చూసుకుంటాడు. మనం చేసి ఇప్పుడు హెల్త్ అనేటువంటిది, ఈ శరీరాన్ని మనము ఒక రథములాగా కాపాడుకోవాలి. ఈ శరీరాన్ని అంటే వి వర్క్ సో మచ్ టు ఎర్న్ వెల్త్ అట్ ది కాస్ట్ ఆఫ్ హెల్త్, అండ్ టు రీగెయిన్ అవర్ హెల్త్ వి స్పెండ్ ద వెల్త్ అనేటువంటిది ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది. అంటే వెల్త్ గురించి మన హెల్త్ పాడు చేసుకుంటున్నాము, మళ్ళీ ఆ హెల్త్ కావాలంటే సంపాదించినటువంటి వెల్త్ ఖర్చు పెడుతున్నాం అనేటువంటిది చెప్తున్నాడు అనమాట. సో కాబట్టి వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ యాజ్ టు వాట్ వీఆర్ డూయింగ్, హౌ మచ్ వీఆర్ ఎర్నింగ్, వై వీఆర్ ఎర్నింగ్ అండ్ అనేటువంటిది. సో కాబట్టి ఎగ్జాంపుల్ మనం నిన్న నేర్చుకున్నాం ఏమిటి, ఒక కొండ శిలువ ఎలాగైతే ఉంటుందో తన దగ్గరికి వచ్చినటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించి తను సంతృప్తి చెందుతుందా, అలాగా మనము కూడా సంతృప్తి అనేటువంటిది చెందాలి. తర్వాత యదృచ్ఛ లాభ సంతుష్టో, వచ్చిన దాంతో సంతుష్టి సంతోషించాలి. తర్వాత ద్వంద్వ అతీతో, ఈ ద్వంద్వం అనేటువంటిది ఏమిటి, సుఖము దుఃఖము, వేడి తర్వాత చల్లదనము, అలాగే పగలు రాత్రి, వర్షాకాలము శీతాకాలము ఎండాకాలం, ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాం. వీటన్నిటిలో కూడా మనము సమచిత్తతతో ఉండాలి. మనం ఒక్కొక్కసారి అంటుంటాం ఏమిటి, అబ్బా ఎంత ఎండలు, ఈ ఎండలు బాగా పాడు ఎండలు అని ఒకసారి తిడతాం. అలాగే వర్షం వచ్చినప్పుడు అబ్బా ఈ వానలు అసలు వర్షాలు ఆపడమే లేదంటాం. అలాగే చలి, అబ్బా ఎంత చలి, అసలు చలి ఆగలేకపోతున్నాం. ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టించింది, అంటే ప్రకృతి తన అంతట తాను ఈ పని చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఈ ద్వంద్వాలకి అతీతం అవ్వాలి. సో వాట్ ఎవర్ ఈస్ గివెన్, భగవంతుని ప్రసాదం అనేటువంటిది స్వీకరించాలి. అప్పుడు ఏమవుతుంది, సమ సిద్ధావ సిద్ధో, సమ అంటే ఏమిటి, ఈక్వల్, స్థిరుడు, సిద్ధ విజయం, సిద్ధం అంటే విజయము, అసిద్ధం సిద్ధ సిద్ధావ అసిద్ధౌ, సిద్ధ అంటే స్థిరత్వము విజయము, అసిద్ధ అంటే అపజయం. ఈ రెండిట్లో కూడా సమదృక్పథంతో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఏమవుతుంది, సంతృప్తి అనేటువంటిది మిగులుతుంది. భగవంతుని వైపు వెళ్ళడానికి తొందరగా మనము ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మనము భగవద్ధామానికి చేరుకుంటాము. అంటే మళ్ళీ ఈ చక్రము, జనన మరణ చక్రంలో రాము అనేటువంటిది భగవంతుడు చెప్తున్నాడు అనమాట. కృత్యాపి నా నిబద్ధతే, ఇందులో కట్టుబడడు వీడు అని చెప్తున్నాడు అనమాట. ఈవెన్ రామచంద్రుల వారికి కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, శ్రీరామచంద్రునికి రేపు పట్టాభిషేకం అంటే ఎంత ప్రిపరేషన్ చేసి మార్నింగ్ ఇంకా పట్టాభిషేకం చేయాలి. అప్పుడు అతనికి కైకేయి వరాలు అడుగుతుంది దశరథుతో, నా కొడుకుకి రాజ్యాభిషేకం చేయాలి, రామునికి వనవాసము అని కోరినప్పుడు రామచంద్రుడు అంతకు ముందు వరకు ప్రజలందరూ కూడా ఇంక్లూడింగ్ దశరథుడు, రామచంద్రుడు కూడా పట్టాభిషేకానికి సిద్ధమయ్యారు. దే నెవర్ ఇమాజిన్డ్. కానీ నెక్స్ట్ మూమెంట్లో ఏమైంది, నెక్స్ట్ డే దే హ్యావ్ టు లీవ్ దట్ కింగ్డమ్, రాజ్యాన్ని వదిలి, ప్రజలని వదిలి, తండ్రుల్ని వదిలి రామచంద్రమూర్తి సీతతో పాటు లక్ష్మణునితో పాటు అడవికి వెళ్లాల్సి వచ్చింది. అయినప్పటికీ అతడు అవతార పురుషుడు కాబట్టి ఈక్వల్గా తీసుకోగలిగాడు. అంటే మనం ఎగ్జాంపుల్, అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. అలాగే శ్రీకృష్ణుని కూడా మనం చూడండి, శ్రీకృష్ణుడు ఎలాగా, ఎక్కడ అతను జన్మించాడు, కారాగృహంలో. మళ్ళీ అక్కడి నుంచి తల్లిదండ్రుల్ని పుట్టిన వెంటనే వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు, గోకులానికి వెళ్ళి అక్కడ యశోద నంద గోపాలతో పాటు పెరిగాడు. మళ్ళీ అక్కడ గోపికలందరూ అతన్ని ఎంత ప్రేమించారంటే ప్రాణానికంటే ఎక్కువ ప్రేమించారు. అటువంటి వాళ్ళని కూడా అతను వదిలిపెట్టి మళ్ళీ మధుర పట్టణానికి వెళ్ళాడు. తన మేనమామ అయినటువంటి కంసుని సంహరించి తర్వాత దేవకి వసుదేవుల్ని విడిపించాడు. అలాగే కౌరవులకి పాండవులకి జరిగిన యుద్ధంలో అతను సహాయం చేశాడు. చివరికి కౌరవులందరూ యుద్ధంలో చనిపోయిన తర్వాత గాంధారి అతనికి శపిస్తుంది,
ఎలాగైతే నా కుమారుడిని నువ్వు చంపావో అలాగే నీ వంశం అంతా కూడా నాశనము కావాలి అని అతను మహాప్రసాదం కింద తీసుకున్నాడు. అంటే ఆ శ్రీకృష్ణుని అవతారం కానీ రామావతారం కానీ మనం చూసినప్పుడు దే ఆర్ ఎంబోడిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్. తమ గురించి ఏమీ ప్రభుజీ చేసుకోలేదు, మిగతా వాళ్ళ గురించి ప్రభుజీ చేసుకున్నారు. హరి బోల్. మాతాజీ. ప్రశాంత మాతాజీ ఇన్వైట్ చేయమంటున్నారు ఓకే ప్రభుజీ. మాతాజీ, ఓకే ఓకే, సారీ ప్రభుజీ. నో ప్రాబ్లం మాతాజీ, జస్ట్ ఇప్పుడే చూశాను. ఓకే ఓకే మాతాజీ, ఇంక్లూడ్ చేశాను. హరి బోల్. ఓకే హరి బోల్ ప్రశాంతి మాతాజీ, ప్రభా మాతాజీ. వినిపిస్తుందండి? వినిపిస్తుంది. హరి బోల్. ఓకే ఓకే. సో మనము జస్ట్ వీఆర్ డూయింగ్ రీక్యాప్ ఆఫ్ 4th చాప్టర్ 22nd శ్లోకంలో నిన్న ఏం చదువుకున్నాం అనేది రీక్యాప్ చేసామన్నమాట. సో ఏమిటి? యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి నా నిబధ్యతే. సో ఎవరికైతే వచ్చిన దాంట్లో సంతృప్తి చెందుతారో, తర్వాత ఈ ద్వంద్వాలకి అతీతంగా తమల్ని తాము మలుచుకుంటారో, జయా విజయాలలో కూడా సమంగా సమత్వ భావం స్థిర భావం కలిగి ఉంటారో, వేడి చలి అన్నిటినీ, పగలు రాత్రి, జయము జయము పరాజయం అన్నిట్లో కూడా, సుఖము దుఃఖము అన్నింటినీ కూడా భగవంతుని ప్రసాదం కింద తీసుకుంటారో వాళ్ళకి స్థిరమైనటువంటి మనస్థితి ఉంటుంది. అటువంటి మనస్థితిలో కార్యాలు చేసినప్పుడు ఆ కర్మలు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ చేసినప్పుడు ఆ కర్మ ఫలితాలు వాళ్ళకి అందవు. అప్పుడు అది మోక్షానికి దారి తీస్తుంది అని భగవంతుడు ఇందులో చెప్తున్నాడు అనమాట. క్లియర్ అయిందా మాతాజీ? నిన్న మనం డిస్కస్ చేసింది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇందులో? ఓకే, హరి బోల్. సో 23rd శ్లోకానికి వెళ్దామా? ప్రభుజీ నిన్న భాష్యం చదవలేదు అనుకుంటా ప్రభుజీ. చదవలేదా? ఓకే ఓకే, సరే చదవండి మాతాజీ. అదే ప్రభుజీ భాష్యం. కృష్ణుని భావం కలిగిన వ్యక్తి తన దేశ పోషణ కొరకే ఎక్కువగా ప్రయత్నించాడు. వాటంతటా అవే వచ్చి లాభంతో అతడు సంతృప్తి చెందుతాడు. అతడు భిక్షమెత్తడు, అప్పు చేయడు, కానీ తన శక్తి మేరకు అతడు నీతిగా పనిచేస్తూ న్యాయమైన స్వయం కృషితో లభించిన దానితోనే సంతృప్తి చెందుతాడు. అందుకే అతడు తన తన జీవసోపాధి విషయంలోని స్వతంత్రునిగా ఉంటాడు. ఇంకొకసారి ప్రభామాతాజీ కూడా ఇన్వైట్ చేయమన్నారు ప్రభుజీ. అవునా? ఇంకొకసారి స్వతంత్రంగా ఉంటాడు. ఇంకొకసారి సేవ కృష్ణ భక్తి భావంలో తన సేవలో బంధకము వాడకడం అతడు అనుమతించాడు. అయినా భగవత్సోచ కొరకు అతడు భౌతిక జగత్తులో దద్దులచే కలత చెందకుండా ఏ రకమైన సేవలో అయినా పాల్గొంటాడు. భౌతిక జగత్తులోని ద్వంద్వాలు వేడి చలి లేదా దుఃఖము సుఖము రూపాలు అనుభూతవుతాయి. కృష్ణ భక్తి భావంలో ఉన్న వ్యక్తి శ్రీకృష్ణుని ప్రీత్యర్థ్యము ఏ రకంగామైన పనిచేయడానికి సంశయించడు, కనుకనే ద్వంద్వయుక్తుడైన ఉంటాడు. అందుకే అతడు జయము అపజయము రెండిటిలో స్థిరంగా ఉంటాడు. మనిషి పూర్తిగా దివ్యజానంలో ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇన్వైట్ చేశాను మాతాజీ, ప్రభా మాతాజీ. ఓకే. సో అంటే జస్ట్ ఇది నిన్న చెప్పింది మనం డిస్కస్ చేసిన అదే సేమ్ ఉన్నది. సమరీ ఏమన్నది అంటే కృష్ణ చైతన్యవంతుడు అంటే ఎవరు? కృష్ణ భావనామృతంలో ఉన్నటువంటి వాళ్ళు, అంతేనా? మళ్ళీ ప్రభా మాతాజీ డిస్కనెక్ట్ అయినట్టున్నారు, కనెక్షన్ ఉన్నట్లేదా? ఓకే. సో కృష్ణ చైతన్యవంతుడు అంటే ఎవరు? ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అంటే కృష్ణ చైతన్యం అంటే మనము కృష్ణుడు, కృష్ణ పరమాత్మ, మనము ఆత్మ. సో ఆత్మ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పరమాత్మ. అది కృష్ణ భావన అమృతం. కృష్ణ చైతన్యం అంటే తెలుసుకున్నాడు, ఓకే కృష్ణునిలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా మన జీవాత్మలో ఉన్నాయి, పరమాత్మలో ఉన్న గుణాలన్నీ కూడా జీవాత్మలో ఉన్నాయి. కానీ పొటెన్సీ ఎలాగా సముద్రంలో ఉన్నటువంటి ఆ
నీటికి ఉన్న క్వాలిటీస్, సముద్రపు నీటికి ఆ సముద్రపు నీటిలో ఉన్నటువంటి ఒక బిందువుకి ఆ ఉప్పు అనేటువంటిది, ఆ లవణం అనేటువంటిది సేమ్ ఉంటుంది. కాకపోతే పొటెన్సీ, పవర్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది పరమాత్మలో. సో ఎప్పుడైతే ఇది తెలుసుకుంటాడో అప్పుడు కృష్ణ చైతన్యవంతం అంటే ఏమిటి? తను తన మోక్షానికి అంటే కృష్ణుని ధామానికి వెళ్ళాలి. దట్ ఈస్ కృష్ణ చైతన్యం. ఎలాగైనా మనము ఈ పుట్టుక చావు అనేటువంటి ఈ చక్రం నుంచి బయటపడాలి. ఎందుకు? పునరపి జననం పునరపి మరణం జననీ జఠరే శయనం అనేటువంటిది మనకి తెలుసు. భజగోవిందం భజగోవిందం అనే పాట ఉన్నది. సో చర్విత చరణం అనేటువంటిది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక కుక్క ఉన్నది. ఆ కుక్క ఏం చేస్తుందంటే ఎక్కడో ఒక ఎముక దొరుకుతుంది. ఆ ఎముకని తీసుకొచ్చి నోటిలో కొరుకుతూ ఉంటుంది. ఇట్ విల్ థింక్ దట్ కొరికి ఏమవుతుంది, ఆ నోటిలోంచి పంట నుంచి రక్తం వస్తుంది దానికి. ఆ రక్తాన్ని అది తింటూ ఉంటుందన్నమాట. అంటే అది ఏమనుకుంటుంది, ఈ బోన్లో నుంచి ఈ ఎముకలో నుంచి రక్తం వస్తున్నది అని హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ ఏమి చేస్తున్నది, తనకి తాను హాని కలిగి చేసుకుంటుంది అనమాట. అలాగే మనము కూడా మనుషులు ఏం చేస్తారంటే, నిన్న మనం ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ఒక మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి బావిలో పడిపోతూ ఒక కొమ్మని పట్టుకుంటాడు. పులి తరుముకుంటూ వచ్చినప్పుడు పులి బయట ఉన్నది, కింద పాము ఉన్నది, పైన తేనెటీగలు ఉన్నాయి, తేనె పొట్టు ఉన్నది. రెండు ఎలుకలు ఉన్నాయి, ఒకటి తెల్లటి ఎలుక, ఒకటి నల్లటి ఎలుక. అది చెట్టు కొమ్మని కొరుకుతూ ఉంది. ఎప్పుడైనా అతను కింద పడిపోగలడు. కానీ చెయ్యి తగిలి ఆ తేనె తట్టులో నుంచి ఒక్కొక్క బిందువు తేనె అతని నోటి మీద పడుతున్నది. సో అప్పుడు ఇదే హ్యాపీనెస్ అని అతను అనుకుంటున్నాడు. సో మన అందరి జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. ఎందుకు? మళ్ళీ మళ్ళీ మనం పుట్టినప్పుడు మళ్ళీ వీ హ్యావ్ టు గో త్రూ ద సేమ్ సైకిల్ అన్నమాట. అదే చక్రం తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇది తెలివైనటువంటి వాడు ఎవరు? కృష్ణ భావనామృతంలో ఎవడైతే ఉంటాడో వాడు ఇది తెలుసుకుంటాడనమాట, తన దేహ పోషణ కొరకు. అందుకే మనం ఎగ్జాంపుల్ ఇచ్చాము. ఏమి ఎగ్జాంపుల్ ఇచ్చాము? మనకి శ్రీమద్ భాగవతంలో జడ భరతుడు నెక్స్ట్ జన్మలో జింకగా పుడతాడు. అప్పుడు అతనికి పూర్వజన్మ స్మృతి ఉంటుంది. ఇంకా ఎప్పుడూ మనము ఏ మనిషితో కూడా ఏ జంతువుతో కూడా సంపర్కం ఉండకూడదు అని అడవిలో వెళ్ళి ఆ జింక చివరి వరకు భగవంతుని ధ్యానిస్తూ తన దేహాన్ని చాలిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ జన్మలో జడభరతుడు అవుతాడు. సో అతడు ఏదైనా సంపాదించి కానీ దేని గురించి కూడా పట్టించుకోడు. ఎందుకు? మోక్షం అనేటువంటిది గురి. సో ఇప్పుడు మనం ఇది వింటున్నాము అంటే భగవంతుడు మనకి ఆ డైరెక్షన్ ఇచ్చాడు. ఏమిటి? ఎక్కువ శ్రమపడి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అదే ప్రహ్లాదుడు ఎగ్జాంపుల్ కూడా అదే చెప్తాడు. మనిషికి 24 గంటలు ఉన్నది. 100 సంవత్సరాల జీవితంలో 50 సంవత్సరాలు నిద్రలోనే పోతుంది. ఇంకొక 25 సంవత్సరాలు బాల్యము యవ్వనంలో గడిచిపోతుంది. ఉన్నది నీకు 25 సంవత్సరాలే. ఆ 25 సంవత్సరాలు ధన సంపాదనలో నువ్వు గనక టైము పాస్ చేసేస్తే ఇంకెప్పుడు నువ్వు భగవంతుని గురించి ధ్యానించేది అంటాడనమాట. సో కాబట్టి కృష్ణ చైతన్యవంతుడు దేహ పోషణ కొరకు ఎక్కువగా శ్రమించడు. బికాస్ హీ నోస్ వాట్ ఎవర్ వర్క్ హీ ఈస్ డూయింగ్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. అతడు యాదృచ్ఛికముగా అనగా అప్రయత్నంగా లభించిన దానితోనే సంతృప్తి చెందుతాడు. అందుకే సాటిస్ఫాక్షన్. హూ ఈస్ ది హ్యాపీయెస్ట్ పర్సన్? యక్ష ప్రశ్నల్లో ధర్మరాజుని అడుగుతాడు యక్షుడు. అంటే దాహం అవుతుందని ద్రౌపది దేవి అడిగినప్పుడు ఒక్కొక్క పాండవులు, ఫస్ట్ సహదేవుడు, తర్వాత నకులుడు, తర్వాత అర్జునుడు, భీమసేనుడు, వీళ్ళందరూ కూడా ఒక నది దగ్గరికి వెళ్ళి ఆ జలాన్ని తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఒక యక్షుడు వాళ్ళని ఆపుతాడు. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చి నన్ను సాటిస్ఫై చేస్తేనే మీరు ఈ నీటిని తాకడానికి తీసుకెళ్ళడానికి అవుతుంది అంటే వాళ్ళు వినకుండా దాహం ఫస్ట్ ఇంపార్టెంట్ అని తీసుకున్నప్పుడు వాళ్ళు అపస్మారక స్థితిలో అంటే మూర్ఛపోయినట్లు, యాక్చువల్గా అందులో ఏం చెప్తారంటే దేహంలో శ్వాస లేదన్నట్లుగా పడిపోతారనమాట. కానీ ధర్మరాజు వచ్చినప్పుడు ఆయన అతనికి ఒప్పుకుని సరే అని ఆయన ప్రశ్నలు అడుగుతుంటే అందులో ఒక ప్రశ్న ఇదన్నమాట. ఏ మనిషి ఈ జీవితంలో హూ ఈస్ ద పర్సన్ హూ ఈస్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ అని అడిగితే అతను చెప్తాడు, ఏ మనిషి అయితే ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతాడో అతను హ్యాపీయెస్ట్ పర్సన్ అంటాడు. మనిషికి సుఖం అనేటువంటిది ఏమిటంటే, ఏ మనిషికైతే రుణము రోగము ఉండదో అతడే సుఖవంతుడు, సుఖమైన పురుషుడు, మనిషి అని చెప్తాడనమాట.
ఇలాగ క్వశ్చన్స్. అంటే ఇవన్నీ కూడా శ్రీమద్ భాగవతంలో మనకి తెలుస్తుంది. మహాభారతము భాగవతం మనకి చదువుతూ ఉంటే. సో సేమ్ థింగ్ ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఇతరులను యాచించుట కానీ రుణములు చేయుట కానీ చేయడు. ఇప్పుడు మనం చూస్తున్నాము నార్మల్గా సర్వీసు 58 సంవత్సరాలు 60 సంవత్సరాలకి బాబు చాలు నాన్న ఇంటికి వెళ్ళు, ఈ మిగతా శేష జీవితాన్ని భగవంతుని సేవలో గడుపు. యూజ్ ద టైం, క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ. ఎందుకు ఇన్నాళ్ళు ఫ్యామిలీతో ఉండలేదు, నీకు ఏం చేయాలనుకున్నవి చేయలేకపోయావు, పనులు చేస్తూ గడిపేశావు అని ఇప్పుడైనా అట్లీస్ట్ 30 years 40 years భగవంతుడు ఇచ్చాడు కదా, 100 ఏళ్ళు, దాన్ని చక్కగా గడుపని ఇంటికి పంపించిన సాటిస్ఫాక్షన్ లేకుండా ఇంకా ఏదో జాబులు, ఇంకా ప్రైవేట్ జాబులు ఇలా చేసుకుంటూ ఎందుకు ఇంట్లో కూర్చుంటే బోర్ అవుతుందండి. ఏం చేస్తాము, మనం ఇప్పుడు ఫిట్గా ఉన్నాం కదా, కరెక్టే, ఫిట్గా ఉన్నప్పుడే భగవంతుని ధ్యానించాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్ఫిట్గా ఉన్నప్పుడు భగవంతుని ధ్యానం ఎలా వస్తుంది? ఇప్పుడు మన దేహాన్నే మనం రక్షించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు భగవంతుని ఎలా ధ్యానిస్తాము అనేటువంటి చింతన చేయాలి. కాబట్టి ఇతరులను యాచించడం కానీ రుణములు చేయడం కానీ చేయడు. దీంట్లో గృహిణుల సహకారం కూడా ఉండాలి. ఇప్పుడు బేసికలీ ఏంటంటే మన ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళకి చాలు సంతృప్తి అనేటువంటిది బేసికలీ దట్ ఈస్ ద ధర్మం అన్నమాట, సహధర్మచారిణి యొక్క ధర్మం. సో ఉన్న దాంట్లో సంతృప్తి కనుక మనం చెందితే దే విల్ ఆల్సో బి హ్యాపీ, ఫ్యామిలీ విల్ ఆల్సో బి హ్యాపీ. కాబట్టి తన శక్త్యానుసారము న్యాయముగా కర్మ చేస్తూ లభించిన దానితో సంతృప్తి చెందడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. కనుకనే అతడు తన జీవనోపాధి విషయంలో స్వతంత్రునిగా ఉండును. ఎందుకు? ఒక లిమిట్ పెట్టేసుకోవాలి. ఒక లిమిట్ పెట్టుకున్న తర్వాత హీ విల్ బి హ్యాపీ. చాలు, వచ్చిన దాంట్లో మనము తృప్తిగా ఉందాము. ఇతరుల సేవ కృష్ణ చైతన్యముతో చేయు తన సేవకు అంతరాయం కలిగించకుండానట్లుగా చూచుకొనును. అంటే ఏమిటి? తను ఏ పని చేస్తున్నప్పటికీ కూడా కృష్ణ భావనామృతం, కృష్ణ డివోషనల్ సర్వీస్ అందులో తప్పనిసరిగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇస్కాన్ డివోటీస్లో మీరు చూడండి, సాటర్డే సండేస్ ఏ పని ఉన్నా కూడా 1 hour 1.5 hours దే విల్ డెడికేట్ ఫర్ టెంపుల్ సర్వీస్. అందులో కొంతమంది పూలమాలలు చేయడము, కొంతమంది వంట చేయడము, కొంతమంది దేవుణ్ణి సింగారించడము, కొంతమంది దేవుడికి అర్చన పూజలు మంగళహారతులు చేయడము, అలాగా సేవలు అనేటువంటిది చేస్తారు. కొంతమంది ప్రచారం చేయడము. ఇవన్నీ ఏమిటి? భగవంతుని సేవా కాంకర్యం. ఎంత పని ఉన్నప్పటికీ కూడా మనకి వీకెండ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? లీజర్గా మనము రెస్ట్ తీసుకున్నాము. దిస్ ఈస్ ద మోస్ట్ రిలాక్సేషన్ టైం అనమాట. భగవంతుని సేవలో భగవంతుని గురించి మనము చింతన చేసినప్పుడు మనకి ఎనర్జైజ్ అయిపోతాం అనమాట. భగవంతుడు మనకి ఆ ఎనర్జీ ఇస్తాడు. కాబట్టి అది చేస్తారనమాట వీళ్ళు. సో వేరే వాళ్ళ తన సేవకు అంతరాయము కలిగించకుండానట్లుగా చూచుకున్నాను. ఏమిటి? దేంట్లో అంతరాయం కలగకుండా ఉండదు అంటే కృష్ణ చైతన్యంలో చేసేటువంటి సేవ. సో దట్ ఈస్ డెడికేటెడ్ 1 వీక్లో 2 days, సాటర్డే అండ్ సండే, ఆర్ అట్లీస్ట్ సండే చేస్తాడనమాట. ఏమైనాను భగవంతుని సేవ కొరకు భౌతిక జగత్తు ద్వంద్వాలచే ఏమాత్రము కలత చెందక ఏ రకమైన కర్మలోనైనా అతడు పాల్గొనవచ్చును. మీరు చూడండి, ఇప్పుడు రష్యా ఉన్నది, రష్యా ఆర్ ఇంకా ఎక్కడ ఏ ప్రదేశంలో అయినా కూడా చూడండి, మీరు ఇస్కాన్ డివోటీస్ అంత చలిలో కూడా వాళ్ళు ఆ టైం అంటే టైం 4:30 మంగళహారతి అంటే 4:30కి మంగళహారతి చేస్తారు. 10 గంటలకి శయనారతి, నైట్ అంటే 10 గంటలకి శయనారతి. సో ఎటువంటి సీజన్, వర్షము కానీ ఎండ కానీ చలి కానీ ఏదైనా కూడా వాళ్ళు దాన్ని ఆ టైం అనేటువంటిది చేస్తారు. నేను ఒకసారి యుఎస్కే వెళ్ళినప్పుడు లాంగ్ ఐలాండ్ అనే ఒక ప్లేస్ ఉంది, న్యూయార్క్ నుంచి ఒక 1 hour అక్కడ స్టే చేశాను. ఫస్ట్ 2012లో 2013లో వెళ్ళాను అనమాట. అక్కడ కృష్ణ భావనామృతం ఆ టెంపుల్లో ఒక ఐ థింక్ ఐ వాజ్ స్టేయింగ్ దేర్ ఫర్ అబౌట్ 4 weeks, 4 వారాలు ఉన్నాను ఆ టెంపుల్లో. ఎంత అంటే అంత డెడికేటెడ్ వాళ్ళు. యాక్చువల్గా మన సంస్కృతిని నేర్చుకుని అక్కడి వాళ్ళు ఆ పూజా కైంకర్యాన్ని ప్రసాదం చేయడం కానీ ఎంత సిస్టమేటిక్. చిన్న ఇల్లు, ఆ ఇంటిలోనే వాళ్ళు ఒక రూమ్లో భగవంతుని విగ్రహాలు పెట్టి అర్చన పూజా కైంకర్యాలు చేస్తూ కరెక్ట్గా ఏమిటి బోధనలు చేస్తూ అంటే ప్రవచనాలు చెప్తూ భగవంతుని మహిమని వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు అనమాట. సో ఐ వాజ్ సో మచ్ ఇంప్రెస్డ్. అంటే ఏ
ఈ భౌతిక జగత్తు ద్వంద్వాలచే ఏమాత్రము కలత చెందక ఏ రకమైన కర్మలోనైనా అతడు పాల్గొనవచ్చును, అంటే సర్వీస్ చేస్తారనమాట. భౌతిక జగత్తులోని ద్వంద్వాలు అనేవి శీత ఉష్ణముల రూపములోనో లేక సుఖ దుఃఖాల రూపములోనో అనుభూతి కలుగును. బేసికలీ మనకి 3 విధమైనటువంటి తాపాలు ఉన్నాయి. 3 తాపాలు అంటే ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్. ఆది దైవిక్ అంటే ఇదే ఈ ద్వంద్వాలు, శీతము కానీ ఉష్ణము కానీ, నేచురల్ కెలామిటీస్, విపరీతమైనటువంటి వర్షము లేకంటే కరువు. ఇప్పుడు చూస్తున్నాము వార్, మనము యుద్ధం జరుగుతున్నది. ఇది కూడా ఆది దైవిక భగవంతుని సంకల్పమే. లేకుంటే మనుషుల్లో ఆ సంకల్పం వచ్చిందంటే ఆ టైంలో వాళ్ళు చేసినటువంటి పాప పుణ్యాల కారణంగా వాళ్ళు అది అనుభవించాల్సి వస్తుంది ఆ ప్లేస్లో. అలాగే ఇంతకుముందు మనం నేపాల్లో చూసాము, అంతకుముందు ఇరాకులో ఇదే జరిగింది, అలాగే కువైత్, అలాగే రష్యా యుక్రెయిన్ వార్, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనము. అంటే ఏమిటి అంటే ప్రకృతి వైపరీత్యాలన్నీ భగవంతుని సంకల్పాలన్నమాట. అక్కడ అలా జరగాలి అంటే వాళ్ళు ఏ పూర్వజన్మలో ఏం చేసుకున్నారో దేవర్ బాండ్ దేర్. అదే మనకి భాగవతంలో చెప్తారనమాట. ఏమిటంటే మన కర్మల అనుసారంగా మనము ఎక్కడ పుట్టాలి అనేటువంటిది మేఘం రూపంలో భగవంతుడు ఆ సీడ్ అనేటువంటిది భూమిలోకి పంపిస్తాడు వర్షం ద్వారా. అది పురుషునిలోంచి మళ్ళీ స్త్రీలోకి వెళ్ళి వాళ్ళు పుట్టడం అనేటువంటిది ఆ ప్రదేశంలోనే పుడతారు, వేరే ప్రదేశంలో కాదు. సో ఇంతటి డీప్ సైన్స్ ఉన్నదన్నమాట దీని వెనక. సో కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఈ శీతము కానీ ఉష్ణము కానీ ఏదైనా కూడా ప్రకృతి వైపరీత్యాలు కానీ ఆది దైవిక్, దైవ సంకల్పాలు. ఆది భౌతిక్ అంటే ఫిజికల్ డిస్కంఫర్ట్, మనకి చేయి నొప్పి, కాళ్ళు నొప్పి, పంటు నొప్పి, తలనొప్పి ఏది ఉన్నా కూడా ఇవన్నీ ఆది భౌతిక్. ఆధ్యాత్మిక అంటే మానసిక రుగ్మతలు, మనస్సు కలవత చెందడము, దుఃఖాలను అనుభవించడం, మనసులో చెప్పుకోలేనటువంటి దుఃఖాలు కష్టాలు ఉంటాయి, అవన్నీ ఆది ఆధ్యాత్మిక్ అంటారు. ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్ అనేటువంటిది. ఇవన్నీ భగవంతుని గనక మనం తలిస్తే ఆ కష్టాలన్నీ కూడా మాసిపోతాయి అని చెప్తున్నా. ఎందుకు? యూ హ్యావ్ ట్రైడ్ టు సర్వ్ యువర్ బాస్. మన బాస్ని కనుక మనం ప్లీజ్ చేస్తే బాస్ ఏం చేస్తాడు? హీ విల్ బి హ్యాపీ, హీ విల్ గివ్ అస్ వాట్ వీ రిక్వైర్. ఎందుకు? ఇక్కడ మాయ అనేటువంటిది భగవంతుని క్రియేషన్ అన్నమాట. దేవి ఏషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ప్రపద్యంతే మాయాతీతం తరంతితే. మామేవ ప్రపద్యంతే, నన్ను ఎవరైతే నమస్కరిస్తారో, నన్ను ఎవరైతే సేవిస్తారో, మామేవ ప్రపద్యంతే మాయాతీతం తరంతితే. ఈ మాయా అనేటువంటిది అదే ఏమిటి? భయము, మోహము, శోకము, ఈ మూడింటి నుండి కూడా భగవంతుడు బయట తీసుకెళ్తాడు. అంటే ఆ 3 అగ్నిలాగా మనల్ని కాల్స్తున్నప్పుడు భగవంతుని నామము ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లాగా ఆ తాపాలని భగవంతుడు ఆర్పివేస్తాడనమాట. సో ఆ భయము, శోకము, మోహం అనేటువంటిది లేనప్పుడు మనకి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. భగవంతుని సేవ చేయడానికి అనుకూలం అవుతుంది. కాబట్టి కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని ప్రీతి కొరకై ఎట్టి కర్మనైనా చేయుటకు వెనకాడడు. ఎటువంటి కర్మ అయినా చేయడానికి అతను రెడీ. ఎందుకు? కృష్ణ విల్ బి హ్యాపీ. ఎటువంటి కర్మ? ఏం కర్మ? కృష్ణుడు అన్నాడు, ఎవరైతే నా నామాన్ని, నా రూపాన్ని, నా లీలలని, నా గుణాలని ప్రచారం చేస్తాడో. ప్రచారం ఎందుకు చేస్తాడు అంటే అందరినీ కూడా తన వైపు తీసుకురావాలి. ఎందుకు? అందరూ మనం దారి తప్పి తిరుగుతున్నాం అనమాట, ఈ కష్టాలు అనుభవిస్తున్నాం, ఈ దుర్గం అనేటువంటిది. అందుకే దుర్గాదేవి, దుర్గం అంటే ఒక జైలు. ఆ దుర్గాదేవి ఎవరంటే జైలర్. సో ఎవరైతే ఆ న్యాయంగా ఉంటారో, జైల్లో ఉన్నప్పటికీ మంచి ప్రవర్తన ఉంటే ఆ జైలు నుంచి అతనికి విడుదల తొందరగా అయిపోతుంది అన్నమాట. కనుకనే అతడు ద్వంద్వాతీతుడు, అతడు జయాపజయాలు రెండింటిలోనూ స్థిరముగా ఉంటాడు. ఒకరు దివ్యమైన సంపూర్ణుడనిచో ఈ విధమైన లక్షణాలు కనిపించును. మనం చూస్తున్నాం ఇప్పుడు. ఎందుకు మనము ఇస్కాన్నే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామంటే, మీరు ఎక్కడైనా తీసుకోండి, ఎవరైతే కృష్ణ భావనామృతాన్ని హృదయానికి అంటించుకుంటాడో, బయట కనిపించడం ఒకటి, లోపల చేసేటువంటి ఒకటి, మనము చాలా మందిని చూస్తున్నాము. కానీ కృష్ణ భావనామృతంలో ఉన్నటువంటి ఎవరినైనా మీరు తీసుకోండి, వాళ్ళు బయట ఒకటి లోపల ఒకటి ఉండదు. చాలా ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది అనమాట. వాళ్ళ నడవడికలలో, వాళ్ళ మాటల్లో,
వాళ్ళ చేతల్లో, మనస వాచ కర్మణ. ఎందుకు? కృష్ణుడు అటువంటి ఆ భావనని వాళ్ళ మనస్సులోకి పంపించేస్తాడు. బికాస్ ఇట్ ఈస్ లైక్ ఏ మ్యాగ్నెట్. ఇప్పుడు మనము ఐరన్ అనుకోండి, ఇనుము అనుకోండి, మ్యాగ్నెట్ ఉన్నది. ఆ మ్యాగ్నెట్కి మనము ఇనుముని అంటిస్తే అలాగే కొంతకాలం ఆ మ్యాగ్నెట్ పక్కనే ఆ మ్యాగ్నెట్కి అంటుకుని ఉందనుకోండి ఆ ఐరన్ ఇనుము, అప్పుడు ఇనుములో కూడా ఏమొస్తుంది? ఆ మ్యాగ్నెటిక్ క్వాలిటీస్ వచ్చేస్తాయి. అంటే కొంతసేపటి వరకు, కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ అది అక్కడి నుంచి దూరం అయింది అనుకోండి మ్యాగ్నెట్ నుంచి, ఆ మ్యాగ్నెటిక్ క్వాలిటీస్ ఆ ఐరన్లో ఉండదు. మీరు టెస్ట్ చేసే ఉంటాం, మనం చిన్నప్పుడు ఇవన్నీ ఆటలు ఆడుకున్నాం. మ్యాగ్నెట్కి ఒక పిన్నీస్ పెడతాము, అంతోసేపు ఆ పిన్నీస్ని మ్యాగ్నెట్ దగ్గర ఉంచి తర్వాత తీసి ఆ పిన్నీస్ని ఇంకొక పిన్నీస్కి టచ్ చేసినప్పుడు అది అంటుకుంటుంది. అలాగే కొంతసేపు ఉంటుంది. ఆ రెండు కొంత దూరం అయిపోయినప్పుడు మ్యాగ్నెట్ నుంచి మళ్ళీ ఆ మ్యాగ్నెటిక్ పవర్ వెళ్ళిపోతుంది. సేమ్ థింగ్ వీ షుడ్ నో ఇన్ కృష్ణ భావనామృతంలో. ఎవరైతే మనము దృఢంగా కృష్ణుని విశ్వసించి కృష్ణ భావనామృతంలో కృష్ణుడు చెప్పినటువంటి వేదవ్యాసుల వారు మనకు అందించారు ఏమిటి? మహాభారతాన్ని, అందులో శ్రీమద్ భగవద్గీత, భగవంతుడు చెప్పిన దాన్ని, అలాగే శ్రీమద్ భాగవతం అనేటువంటి దివ్యమైనటువంటి పురాణాన్ని ఎవరైతే ఇవి చదువుతారో, ఎవరైతే ఇది వింటారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రవణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ శ్రవణం అంటే చెవులు అనేటువంటిది ఒక బిందె అన్నమాట. ఈ బిందెలో ఏం నింపుతున్నాము? కృష్ణ నామ అమృతాన్ని నింపుతున్నాము. అది హృదయంలో ఉన్నటువంటి కృష్ణునికి అభిషేకం లాగా అవుతున్నది అనమాట. సో ఎప్పుడైతే ఈ చెవులను వింటూ 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 ఉన్నప్పుడు ఈ చెవులు నిండి పొంగిపోతుందన్నమాట. ఎలాగైతే ఒక బిందె నిండినప్పుడు ఏమవుతుంది? ఆ బిందెలోంచి నీళ్లు బయటికి వస్తాయి. అలాగే మన నోటిలో నుంచి కృష్ణ భావనామృతం అనేటువంటి మాటలు వస్తుందన్నమాట. అది కృష్ణునికి చాలా ప్రియం. ఎందుకు? కేవలం నీ దగ్గరే ఉంచుకోకూడదు, 10 మందికి ఇది పంచాలి. సో పంచినప్పుడు ఏమవుతుందంటే కృష్ణునికి చాలా ప్రీతి కలుగుతుంది. సో కృష్ణ భావనామృతంలో మనం పని చేస్తున్నప్పుడు ద్వంద్వాలకు యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః, ద్వంద్వాలకి విమత్సరాలకి దూరంగా ఉంటూ సమసిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి నా నిబధ్యతే. జయము గాని అపజయం గాని రెండిటిని ఈక్వల్గా తీసుకునేటువంటి వాడు ధన్యుడు అని ఈ శ్లోకం ద్వారా మనము తెలుసుకున్నాం అన్నమాట. క్లియర్ అయిందా మాతాజీ? హరే క్లియర్ కృష్ణ, అయింది ప్రభుజీ. హరి బోల్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ?